రాజయ్య ఇంటి సరుకుల కోసం కిరాణా కొట్టు సుబ్బయ్య దగ్గరికి వచ్చాడు. ఏమి రాజయ్య, కూతురు అనామిక అత్తారింటికి వెళ్ళిందా? లేదు సుబ్బయ్య, అల్లుడితో కలిసి మా దగ్గరే ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళనని మొండిగా చెప్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావటంలా. అక్కడ వియ్యంకుల వాళ్ళు కొడుకుని తీసుకొని పుట్టింటికొచ్చిన కూతురికి బుద్ధి చెప్పి పంపించాలి గాని ఇంటి దగ్గర పెట్టుకుంటారా అని మమ్మల్ని ఎంత తిట్టుకుంటున్నారో ఏమో సుబ్బయ్య అని రాజయ్య చెప్పగానే సుబ్బయ్యకి కొంచెం కోపం వచ్చింది. నీకు కొంచెమైనా బుద్ధుందా రాజయ్య? అనామిక తన భర్త రమేష్ని తీసుకొని పుట్టింటికొచ్చి నెల దాటింది. ఈ నెల రోజుల్లో కూతురికి ఏదోలాగా సర్ది చెప్పి అత్తారింటికి పంపించడం పక్కన పెట్టి కూతురు చెప్పిన ఇంటి సరుకులు తీసుకెళ్ళడానికి వచ్చావా? నీకు ఓ కొడుకున్నాడు గదా, వాడు ఇలాగే చేస్తే అప్పుడు నీకు నీ వియ్యంకుల వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు తీపి అర్థమవుతాయి. అలా కాదు సుబ్బయ్య, అల్లుడితో కలిసి పుట్టింట్లో ఉండటం అంత మంచిది కాదని ఎంత నచ్చజెప్పినా అనామిక వినటంలా. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అత్తారింటికి వెళ్ళనని నాకసలు అలాంటి ఆలోచనే లేదని చెప్తుంది. మా అత్తగారిల్లు చిన్నది, వేరువేరి గదుల్లేవు, ఒక్కటే పెద్ద గదిలాంటి ఇల్లు. అందరం కలిసి ఒకే ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నాకు నచ్చటం లేదు అని చెప్తుంది. అయితే అల్లుడితో మాట్లాడి చూడు. నేను అదే అనుకుంటున్నాను సుబ్బయ్య. ఎలాగైనా అల్లుడితో మాట్లాడి తన ఇంటికి అనామికాన్ని తీసుకెళ్ళమని చెప్పాలి. అల్లుడు కూడా వినకపోతే మా తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటాం. నువ్వు సరుకులివ్వు. ఇదిగో సరుకులు తీసుకో రాజయ్య, కానీ నలుగురికి కాదు, నీకు మా చెల్లెడు సుజాతకి సరిపడేలా తీసుకో. నేను చెప్తుంది అర్థమవుతుందిగా? అర్థమవుతుంది సుబ్బయ్య. నా ఆర్థిక పరిస్థితిని అడ్డుపెట్టుకొని అనామిక అల్లుడితో కలిసి అత్తారింటికి వెళ్లేలా చెయ్యాలి, అంతేగా? సుబ్బయ్య సంతోషపడ్డాడు. సరుకులు కట్టడం మొదలుపెట్టాడు. ఇక గదిలాంటి ఆ ఇంట్లో కూర్చుని అత్తగారు శారద బాధపడుతూ ఉంది. చిన్న కోడలు భావన, చిన్న కొడుకు వినోదు వచ్చారు. యారా చిన్నోడా, ఈరోజు నువ్వింకా పనికి పోలేదా? నేను వద్దని చెప్పాను అత్తయ్య. చాలా గొప్ప పని చేసావు తల్లి. పెద్ద కోళ్ళనామేక చెప్పిన మాటనే పెద్ద కొడుకు రమేష్ని అత్తారింటికి వెళ్ళాడు. ఇక చిన్న కోడల మాటిని చిన్న కొడుకేమో పనికి వెళ్ళడమే మానేశాడు. ఇక తల్లిదండ్రులుగా మేముండి ఏం లాభం బాబు? అది కాదత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. నేనేం వినను. ఈ చిన్న ఇంట్లో మాతో కలిసి సర్దుకుని బతకడం మీకిష్టం లేదు. పెద్ద ఇంట్లో వేరు కాపురం పెట్టాలని చూస్తున్నారని నాకు అర్థం అవుతుంది. ఎల్లండి. రమేష్ని తన పుట్టింటికి తీసుకెళ్ళినట్టుగా ఈడిని కూడా నువ్వు నీ పుట్టింటికి తీసుకెళ్లే చిన్నకోళ్ళ అని బాధగా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది శారద. వినోద్ భావనలకి కూడా ఏడుపొచ్చింది. బాధతో వాళ్లూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అత్తయ్య, అనామికక్క వెళ్ళిపోయిన బాధలో నాకు అమ్మా నాన్నలు లేరనే విషయాన్ని మర్చిపోయారు. ఒకవేళ వాళ్ళున్నా నేను నా భర్తని తీసుకుని పుట్టింటికి వెళ్లేదాన్ని కాదు. ఆడపిల్లకి పెళ్లి తర్వాత అంతా అత్తగారే. వాళ్ళెక్కడుంటే అక్కడుండాలి. వాళ్ళెలా బ్రతికితే అలా బ్రతకాలి, అంతే. ఇక శారద ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్న భావనని చూసింది. అమ్మా, భావన నన్ను పనికెళ్ళొద్దని చెప్పటానికి కారణం వేరే ఉంది. నేను భావన కలిసి అనామిక వదిన వాళ్ల పుట్టింటికి వెళ్తున్నా. వాళ్ళిద్దరూ ఇంటి పట్టున నెల రోజుల నుంచి లేకపోవడంతో నువ్వు నాన్న ఎంతలా బాధపడుతున్నారో మేమిద్దరం చూస్తూనే ఉన్నాం. అందుకే నేను భావన కలిసి అన్నయ్య వదిన వాళ్లతో మాట్లాడి ఇక్కడికి తీసుకొస్తాం. భావన చేసిన మంచి ఆలోచనే నేను అర్థం చేసుకోకుండా నోటుకొచ్చిన మాటలనేసానురా. మనసులో ఏం పుట్టుకోబాకండమ్మా. అట్టగేనా? అయ్యో అత్తయ్య, అంత మాట అనకండి. నేను ఆయన వెళ్ళి అక్కతో బావతో మాట్లాడి మన ఇంటికి తీసుకొస్తాం అత్తయ్య. ఏం వద్దులే కోళ్ళ. రే చిన్నాడా, నువ్వు పనికెళ్ళు. నేను మీ నాన్నున్నాగా మేమెళ్ళి మాట్లాడి తీసుకొస్తాంలే. అలాగే అమ్మా. భావనా, నేను పనికెళ్తాను. అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. సరేనండి. వినోద్ వెళ్ళిపోయాడు. అత్తయ్య, తినడానికి ఏమైనా చేయమంటారా? ఏం వద్దులేవే, నువ్వు వెళ్ళి ఏమైనా పనులుంటే చేసుకోపో, ఎళ్ళు అని శారద చెప్పగానే భావన వెళ్ళిపోయింది. శారద ఈ చిన్న ఇంట్లో ఉండలేమని వెళ్ళిపోయిన పెద్ద కొడుకు పెద్ద కోడలి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరికీ సరిపడా సరుకులు తీసుకొచ్చిన రాజయ్యతో, ఏవయ్యా, మనిద్దరికి సరిపడా సరుకులు మాత్రమే తీసుకుని వచ్చావు, మరి కూతురు అల్లుడేం తింటారు అని గట్టిగా అడిగింది. పెరట్లో కూర్చున్న అనామిక రమేష్లకు ఆ మాటలు వినబడుతున్నాయి. వచ్చి నెల రోజులు దాటింది సుజాత. ఇంకా వాళ్ళింటికాళ్ళు వెళ్లకుండా
మన ఇంట్లో ఎంతకాలం ఉంటారు చెప్పు? అట్టగండి ఎలాగండి, ఎంతైనా మన కూతురు మనల్లుడే కదా. అందుకే ఈ నెల రోజులు కూర్చోబెట్టి అన్నం పెట్టాను. ఇద్దరూ 3 పూటలా తింటా సంతోషంగా టీవీ చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు బయటనుంచి వేలల్లో డబ్బులు రావటంలా. పేదవాణ్ణి, రోజంతా చేసే కూలి పనికొచ్చే ఆ 100 రూపాయల డబ్బులతోనే నేను బతకాలి, నిన్ను పోషించుకోవాలి. గట్టిగా మాట్లాడకండి, అమ్మాయి అల్లుడు బాధపడతారు. వాళ్ళకు అన్నం పెట్టడం నా వల్ల కాదు సుజాత. నా మాటలు విని అంతగా బాధపడతా ఇక్కడుండడం దేనికి? వాళ్ళింటికి వెళ్ళిపోమ్మను. ఈ రోజు నుంచి మనకు మాత్రమే వంట చెయ్యి. మరి కూతురు అల్లుడో? పెళ్లి చెయ్యనంత వరకే మనకి కూతురు. పెళ్లి చేసిన తర్వాత పుట్టింటి చుట్టం. అప్పుడప్పుడు రావాలి, చూడాలి, పెట్టింది తిని వెళ్ళాలి. అయినా ఊరి వాళ్ళు నా మొహం పట్టుకొని కూతురు తన భర్తను తీసుకొచ్చి నెల రోజుల నుంచి ఉంటుంది, అదే నీ కోడలు నీ కొడుకుని తీసుకెళ్తే నువ్వెంత బాధపడతావు అని అందరు అడుగుతున్నారు నా మొహం మీదే. రమేష్, అనామిక ఆ మాటలు విని బాధపడ్డారు. అనామిక, మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. అదే ఇంట్లో ఏదోలాగా సర్దుకుంటూ వచ్చిన పని చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉందాం. అవునండి, చిన్నిల్లు కదా అని మనం అత్తయ్య వాళ్ళని వదిలిపెట్టేసి రావటం ఎంత పెద్ద తప్పో నాకిప్పుడు అర్థమవుతుందండి. మనం వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం తెలివి వాడితే ఆ చిన్నపాటి ఇంట్లోనే మా తోటి కోడళ్ళు కాపురాలు చక్కగా సాగుతాయి. అలాగే అనామిక, నువ్వెలా చెప్తే అలా అని ఇద్దరూ మాట్లాడుకొని వాళ్ళ లగేజీ బ్యాగులతో ఇంట్లో నిలబడ్డారు. ఎక్కడికి తల్లి? మా ఇంటికి వెళ్తున్నాను నాన్న. అది కాదమ్మా, మీ నాన్న మాటలేమి పట్టించుకోకండి. మీది చాలా చిన్న ఇల్లని సర్దుకోలేక పుట్టింటికి వచ్చానని చెప్పావు కదా తల్లి. ఇప్పుడెళ్ళి ఎట్టా సర్దుకుంటావు? అమ్మా, మా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ మా అత్తయ్య మనసు చాలా పెద్దది అని రమేష్తో కలిసి లగేజ్ బ్యాగులతో ఇంటి నుంచి బయలుదేరింది. వెళ్లేటప్పుడు తండ్రికి కనీసం వెళ్తున్నాను నాన్న అని కూడా చెప్పలేదు. ఏంటండి ఇది? కూతురు కాపురం కోసం తప్ప సుజాత. ఈ రోజు మన వియ్యంకులు పడుతున్న బాధని రేపు మనం పడకూడదుగా. భార్యతో భర్త రావాలి, అన్ని వేళలో కాదు, కొన్ని వేళల్లో మాత్రమే. అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి అత్తారింటికి రాకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో సుజాత, పెళ్లి తర్వాత కూతురు అల్లుడు వచ్చిపోతే చుట్టాలే, అంతే. అనామిక, రమేష్లు ఇంకా ఇంటికొచ్చారు. శారద వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడింది. భావనా, భావనా అని తన చిన్న కోడల్ని పిలిచింది. అక్కడికి భావన వచ్చింది. అనామిక వాళ్ళని చూసింది. వచ్చేసావా అక్క అంటూ అభిమానంగా కౌగిలించుకుంది. రాకుండా ఎక్కడికి పోతాను చెల్లి. చాలా సంతోషంగా ఉందక్క. నీ రాకతో మన చిన్నింటికి పెద్ద కలొచ్చింది. నిజం చెప్పావమ్మ భావన. నన్ను మన్నించుండత్తయ్య. చిన్నిల్లు కదా అని చులకనగా చేసి పుట్టింటికి వెళ్లడం తప్పైపోయింది. ఇక నుంచి నేనెక్కడికి వెళ్ళను. ఇదే చిన్నింట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉందాం. అట్టాగే పెద్ద కోళ్ళ చిన్న చిన్న మార్పులు అంటున్నావు కదా, నువ్వు భావన కలిసి అటెండ్ చేసుకుంటమ్మా, అందరం ఆనందంగా ఉందాము. అనామిక, భావన కలిసి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లారు. వెదురు బొంగులను కొట్టుకొచ్చారు. వాటితో ఇంట్లో కొంచెం ఎత్తులో ఉండేలా ఒక బెడ్ని ఏర్పాటు చేశారు. అది చూసి శారద చాలా సంతోషపడింది. అత్తయ్య, ఈ విధంగా మనం ఒకే గదిలో అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. చాలా బాగా చేశారమ్మ కోడల్లో, ఇద్దరూ సంతోషంగా ఉండండమ్మా అని చెప్పింది. తెలివితో అనామిక చేసిన చిన్న ఆలోచన ఆ చిన్న ఇంట్లో 2 కాపురాలు నిలబడేలా చేసింది. కష్టాలని పంచుకుంటూ అందరూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.